ఎదుర్కొనేటువంటి సమస్య ఏమిటనగా జ్ఞానం. జ్ఞాన సముపార్జన కొరకు, జ్ఞానం కొరకు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో మనం బలహీనంగా ఉన్నాం. బిడ్డలకు జ్ఞానం ఇవ్వడానికి, లేక విద్యనివ్వడానికి చాలా విధాల ప్రయాసపడుతున్నటువంటి పరిస్థితులు దేశమంతా మనం చూస్తున్నాం. ఏ ఒక్క కుటుంబాన్ని ఒకవేళ మనం అడిగితే పరామర్శించి, మా పిల్లవాడు యుఎస్ఏలో చదువుతున్నాడు, ఆస్ట్రేలియాలో చదువుతున్నాడు, కెనడాలో చదువుతున్నాడు, వినేటువంటి వ్యక్తులు అంటే చాలా గొప్పవాళ్ళు. అపరిమితమైనటువంటి జ్ఞానం కొరకు చేసే ప్రయత్నంలో మనం చాలా వెచ్చిస్తున్నాం. ఈ రోజున మన ప్రత్యేక అంశము పైనుండి వచ్చు జ్ఞానం. దానికంటే ముందుగా స్టూడెంట్స్ సెంటర్ పెట్టారు, విద్యార్థుల ఆదివారం. పైనుండి వచ్చు జ్ఞానం, విజ్డమ్ కేమ్ ఫ్రమ్ అబోవ్. విజ్డమ్ జ్ఞానం అంటే ఏంటి? మంచిని చేయడానికి నేర్చుకోవడం జ్ఞానం పడుతుంది చెప్పాడు. సరే, అదే క్రీస్తు దేశస్తులు వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, జ్ఞానం అనగా నిన్ను నీవు తెలుసుకోవడమే జ్ఞానం. జ్ఞానం ఏంటి? జ్ఞానం అంటే నిన్ను తెలుసుకోవడమే జ్ఞానం. పరిశుద్ధ బైబిల్ చెప్పే సత్యం అనగా దేవుని గురించి తెలుసుకోవడమే జ్ఞానం. ఈ లోకంలో జీవించేటువంటి జీవిత యాత్ర ఎందు మనము ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాం, ఈ జీవితం యొక్క ముగింపు తర్వాత ఎక్కడ ఉండబోతున్నాం అనేది నీకు నాకు సులభంగా ఉందన్నారు. అందువలనే ఇదిగో నీవు దేవుడి గురించి తెలుసుకోవడమే జ్ఞానం. అదే పైనుండి వచ్చినటువంటి జ్ఞానం. జ్ఞానాలు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి లౌకిక సంబంధమైన జ్ఞానం, రెండవది ఆత్మ సంబంధమైన జ్ఞానం. లౌకిక సంబంధమైనటువంటి జ్ఞానంలో ప్రతి వ్యక్తి ఎదుట వ్యక్తి మీద అప్పరిహరణ కొరకు ప్రయత్నం చేస్తాడు. సరే, నాకున్న తెలివితేటలు ఎవరికి లేవు. మనం మాట్లాడితే ఒక ఇద్దరు స్త్రీలు, వివాహమై పిల్లలు కనుక స్త్రీలు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు ఎదురుగా కూర్చొని, మీ పిల్లవాడు ఏం చేస్తాడు, మీ పిల్లవాడు, మీ అమ్మాయి చేస్తే మా అమ్మాయి. ఒక అమ్మ అంటుంది, మా పిల్లవాడు ఎంత తెలివిగలవాడు తెలుసా, చెప్పమ్మా. మా పిల్లవాడికి 7 సంవత్సరాల వయసులో నేను ₹1 కాయనిచ్చి జాగ్రత్తగా దాచుకోవాలి, మీ అన్నదమ్ములకు అక్కజల్లకు కనబడకుండా జాగ్రత్త చేసుకోవాలి చెప్పాను. వాడు ఏం చేశాడు తెలుసా, ఆవిడ తెలివితేటలు అమోఘమమ్మా. ఏం చేశాడు, మావాడు వెళ్ళి బావిలో పడేశాడు. ఎక్కడ దాచాడు? ఎక్కడ? నూతిలో పడేశాడు. ఇంకెవ్వరి దొరకదు తెలుసా అని చెప్పి ఎదురుగా ఉన్నటువంటి ఇంకొక స్త్రీ చెప్తా ఉంది, అంతేనా, మావాడే చేసింది తెలుసా, నేను ₹1 కాలితే 7 సంవత్సరాల వయసులో వాడు ₹1 కాలి మింగేశాడు. ఏం చేశాడు? మింగేశాడు. ఎవరి తెలివితేటలు గొప్పది, ఎవడి జ్ఞానం గొప్పది? పోటాపోటీగా లౌకిక సంబంధమైనటువంటి జ్ఞానం కొరకు మాట్లాడుకునే రోజుల్లో మనం ఉన్నాం.
ఈ రోజుల్లో కంప్యూటర్ వ్యవస్థలో, ఈ రోజునటువంటి టెక్నాలజీలో అపరిమితమైనటువంటి జ్ఞానం చేత మానవుడు ఎగిరెత్తున్నాడో ఏమవుతుందో ఎవరికి తెలియడం లేదు. అలాంటి రోజులటువంటి మనం పైకి వచ్చేటువంటి జ్ఞానం కొరకు యాగాలలో ధ్యానం చేస్తున్నాం. పైకి వచ్చి జ్ఞానం అనగానే ఆత్మ సంబంధమైన జ్ఞానంగా తలచాడు. హైదరాబాద్ ఏసీడీసీకి వెళ్తే చదువుకున్న వాళ్ళు ఉంటే వచ్చింది ట్రైనింగ్ అయ్యే సెంటర్, బీడీలు, బీటీహెచ్లు, ఎండిహెచ్లు, డిసిఎస్, ఎంసీఎస్ ఉన్నాడు. అక్కడ ఏముంటారనగా దైవ జ్ఞాన కళాశాల అని పెద్ద అక్షరాలతో రాశాడు. ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నేను చదువుకుంటున్నాను. దైవ జ్ఞాన కళాశాల అనేది మనకు కావాల్సింది మానవ జ్ఞాన కళాశాల కావాలని అంటాడు. బాబు, నువ్వు అయ్యగారు కావడానికి వచ్చినావంటే నువ్వు ఆ కళాశాల చదువు. నువ్వు బయట కలెక్టర్ కావాలంటే లోక జ్ఞాన కళాశాల చదువు. అనగా లోక సంబంధమైన జ్ఞానము లోకములో నేను అధికముగా హెచ్చించడానికి పనిచేస్తుంది. ఆత్మ సంబంధమైన జ్ఞానం ప్రభువులో నిన్ను బలపరచడానికి పనిచేస్తుంది. క్రిస్టియన్ ఎడ్యుకేషన్. అందువలన మనము మన పంచాంగం ప్రకారం 3 పాఠాలు చదువుకున్నాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్న కొన్ని సంగతులు, తర్వాత యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు, ఆ తర్వాత లూకా సువార్త 10వ అధ్యాయం ఉన్నటువంటి విషయం. ఈ 3 పాఠాలలో లేఖన సత్యాలలో మనం ఆలోచన చేయగలిగితే మూడింటిలో కూడా ఏదో ఒక తాత్పర్యంతో పాటుగా మనం ఏమి లేని వారముగా మన జ్ఞానము పరిమితమైనదై ఉండి పరిమితమైన స్థితిలో మనం జీవిస్తూ దైవ జ్ఞానాన్ని ప్రశ్నించే రోజుల్లో ఉన్నాము. దైవ జ్ఞానాన్ని ప్రశ్నించే రోజుల్లో ఉన్నాము. ఆ జ్ఞానం ఎప్పుడు ప్రారంభమైందంటే సీనాయి అరణ్య ప్రాంతము దాటిన తర్వాత ఇశ్రాయేలు జనాంగం సీను అరణ్యంలోకి వచ్చిన తర్వాత, ఆ తర్వాత మోషే 10 ఆజ్ఞల పలకలు తీసుకుని రావడానికి సీనాయి పర్వతం వెళ్ళిపోయిన తర్వాత కింద పాలెంలో ఉన్నటువంటి ప్రజలు ఆడుతూ పాడుతూ బంగారు దూడలను వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, ఓ దేవత, ఓ దేవుడా, ఐగుప్తులో విడిపించింది నువ్వే నాయకుడివి, నీవే దేవుని సమస్తం. ఇది మనకు లేఖనాల్లో మనం చూస్తాం నిర్గమాకాండంలో. ఆ తర్వాత దిగి వచ్చిన తర్వాత మోషే ప్రశ్నించాడు అహరోను. ఏంటి అహరోను చేసిన పని? మనుషులు దేవుని మర్చిపోయి, దేవుని జ్ఞానం మర్చిపోయి, దేవుని తత్వాన్ని మర్చిపోయి, దేవుని యొక్క అద్భుతమైనటువంటి అద్భుతాలు మర్చిపోయి ఈ బంగారు దూడను ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఈ బంగారు దూడ ఎలా తయారైంది? అహరోను ఎదుట పెద్ద ప్రశ్న వచ్చింది, సమస్య వచ్చింది. అహరోను యొక్క జ్ఞాన అమోఘం. అహరోను ఏమన్నాడంటే, అందరి బంగారం తీసుకొని ఆ మంటలో పడేసాను నేను, ఆ మంట నుండి బంగారు కూడా వచ్చింది చెప్పాడు. అది జ్ఞానం. ఏ జ్ఞానం అది? ఏ జ్ఞానం? లౌకిక సంబంధమైన జ్ఞానం. మోషేకు జవాబు చెప్పడానికి అహరోను దగ్గర సమాధానం లేదు. కాబట్టి ఏదో చెప్దామని అందరి బంగారం తీసుకొని అగ్నిలో పడవేసిన, అగ్నిలో నుండి బంగారు కూడా బయటికి వచ్చినాడు. మనుషుల యొక్క జ్ఞానం దేవుడు అలానే ఉన్నాడు. కానీ పరసంబంధమైన జ్ఞానం యొక్క అద్భుతమైనటువంటి క్రియ, ఆయన యొక్క అవిధేయమైనటువంటి ఏర్పాటు ఎలా ఉందో మనం దైవ గ్రంథంలో
సొలొమోను రాజు మాట్లాడిన మాటలు తీర్పుల మనం ఇప్పుడే చదివాము. దానికంటే ముందుగా రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం ఇలా ఉంది. మనం చూస్తే చదవచ్చు. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయను. నా దేవా యెహోవా, నీవు నా తండ్రివైన దావీదునకు బదులుగా నీ దాసులను రాజుగా నియమించును. అయితే నేను బాలుడను, కార్యములకు నాకు బుద్ధి చాలదు. దైవ గ్రంథంలో ఈ వాక్యంలో